తమ శక్తితోటి కొంతమందిని ప్రభావితం చేయటం, వాళ్లకు దర్శనాలు ఇవ్వటం అది ఒక పద్ధతి. మరొకటి, వాళ్ళు కొన్ని మానవ శరీరాలలో ప్రవేశించి కొంతకాలం ఆ శరీరాలలో ఉండి తద్వారా వాళ్ళ చేత కొన్ని మహత్కార్యాలు చేయించి సమాజాన్ని, ప్రజలను ప్రభావితులను చేయటం మరొకటి. మూడో మార్గం జన్మ తీసుకోవటం. భౌతిక శరీరం మాతృగర్భంలోకి ప్రవేశించి జన్మ తీసుకొని నిరంతరం అక్కడ ఉండేటువంటి గురువుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్యక్తికి వాళ్ళు తపస్సు చేయించి వాళ్లకు దివ్య జ్ఞానాన్ని కలిగించి దాని ద్వారా కావలసినటువంటి చైతన్యాన్ని కలిగించటం మూడవ పద్ధతి. ఈ మూడు పద్ధతులు కూడా సిద్ధాశ్రమంలో ఉన్నాయి. పీఠస్థాపకుడు అయినటువంటి మా మౌనస్వామి ఆయన మూడవ దశలో వచ్చాడు. అంటే హిమాలయ యోగి అక్కడ ఉండి అక్కడి నుంచి ఆయన హిమాలయాలలో ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి పెద్దవాడై మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి అక్కడ దివ్య జ్ఞానాన్ని పొంది కుర్తాళం వచ్చి సిద్ధ గురువుల యొక్క ఆదేశం మేరకు పీఠాన్ని స్థాపించడం జరిగింది. అంటే లోకంలో ఎవరికి వాళ్ళు తపస్సు చేసి గురువుల యొక్క అనుగ్రహం చేత దేవతల కృప, సిద్ధుల కృప పొందవచ్చు. ఇక్కడ ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే వాళ్ళ సంకల్పంతో రావటం, వాళ్ళు చెప్పిన పనులు చేయటం, వాళ్ళు సంకల్పించిన పనులు చేయటం. అలా జరుగుతూ వస్తున్నటువంటి మౌనస్వామి పీఠం. అక్కడ ఉండేటువంటి సిద్ధేశ్వరీదేవి మౌనస్వామి యొక్క గురువు అయినటువంటి అచ్యుతానంద సరస్వతి స్వామి హిమాలయాలలో ఉంటారు. వారికి 25,000 సంవత్సరాల క్రింద ఆ దేవత అనుగ్రహించి సాక్షాత్కరించింది. ఈ 25,000 సంవత్సరాల స్మృతి ఆయనకున్నది. ఆయన శిష్యుడైనటువంటి శివచిదానంద సరస్వతి స్వామి మౌనస్వామి ఆయన ఆ సిద్ధేశ్వరీ దేవిని ప్రార్థించి గురువును ప్రార్థిస్తే ఆ దేవత కుర్తాళానికి వచ్చింది. అంటే కుర్తాళంలో ఉన్నటువంటి దేవత ఆమె 25,000 సంవత్సరాల నాటి హిమాలయ సిద్ధేశ్వరి. ఆ దేవత అనుగ్రహం వల్ల మౌనస్వామి మహాసిద్ధులు పొందారు, ఎన్నో ప్రదర్శించారు. సరే, అది ఒక కథ అనుకోండి. లలితాదేవి రాజరాజేశ్వరి సిద్ధేశ్వరి అక్కడ నివసిస్తూ ఉన్నది. ఆ పీఠ సంప్రదాయంలో వచ్చినటువంటి వారు నేను సుమారు ఒక 120-130 సంవత్సరాల క్రింద మౌనస్వామి నన్ను ఆహ్వానిస్తే ఆనాడు అక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ మాట నెరవేర్చడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం నేను కుర్తాళానికి వెళ్ళవలసి వచ్చింది. అలా అనుబంధం ఏర్పడితే మా మౌనస్వామి నాతో అన్నాడు ఒకసారి, మనం మొదటిసారి 4,000 సంవత్సరాల క్రింద కుర్తాళానికి ఇద్దరము కలిసి వచ్చాము అన్నాడు ఆయన. అగస్త్య మహర్షి ఆధ్వర్యంలో సిద్ధుల సమావేశం జరిగినప్పుడు దానికోసం రావటం జరిగింది. ఇలా అనేక వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జీవితాల పరంపరలో శంకరుల యొక్క అనుగ్రహం వల్ల ఏర్పడినటువంటి ఈ సన్యాస సంప్రదాయంలో నా దగ్గర దాదాపు ఒక 20-25 మంది సన్యాస దీక్ష స్వీకారం చేశారు. అందులో మన గంభీరానంద ఇందాకనే చెప్పారు, వేద పండితులు, శాస్త్రవేత్త అయినటువంటి గంభీరానంద ఆయన తనకున్నటువంటి సహజమైన యోగ్యత వల్ల, పరమేశ్వరి అనుగ్రహం వల్ల ఆ పీఠానికి, శృంగేరి విరూపాక్ష పీఠానికి వారు అధిపతి కావటం జరిగింది. అది ఆ దేవత యొక్క సంకల్పం. చిత్రం ప్రధానమైన అంశం ఏమిటనంటే చాలామంది మనం పీఠాధిపతులమైనాము, లేకపోతే మరో అధికారంలోకి వచ్చాము, మరో గొప్పవాళ్ళమైనాము, ఇది మన గొప్పతనం అని అనుకుంటారు.
కానీ జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఆ దేవత అనుగ్రహం వల్ల సంకల్పం వల్ల మనం ఈ స్థితికి వచ్చాము, మనదేమున్నది అని అనుకోవటం జరుగుతూ ఉంటుంది. సత్యం అది. కాబట్టి అలానే ఇవాళ ఇక్కడ మంచి గాయత్రి యజ్ఞం జరుగుతూ ఉన్నది. చిత్తరంజన దాస్ సంస్థ వారు, సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన దాంట్లో కలువకలను వారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా అద్భుతంగా రూపొందించారు. దీని స్వరూప స్వభావాలను గురించి రాత్రి నాకు మా గంభీరానంద వివరాలు తెలియజేశారు. ఎట్లా వాళ్ళు సేవ చేస్తున్నది, విశేషాలు అన్నీ కూడాను ఆయన తెలియజేశారు. ఇలా ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి సంస్థ, ఈ కార్యకలాపాలు, గాయత్రి మంత్ర జపం, సంధ్యావందనం, ఇవన్నీ కూడాను బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టేటువంటివి, బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టేటువంటివి. అంటే బ్రాహ్మణత్వం ఎందుకు అని అంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి. బ్రహ్మజ్ఞానం ఎందుకు అంటే మానవుడు ధరించాలి కాబట్టి. లౌకికంగా మంచి చెడు కష్టాలు సుఖాలు అనుభవించవచ్చు, జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని వేల లక్షల మంది జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏ వ్యక్తి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తాడో ఆ వ్యక్తికి ఉండేటువంటి కష్టాలను ఆ దేవత తొలగించటం మాత్రమే కాకుండా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గాయత్రి. భారతంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్తాడు, సహస్ర పరమాం దేవీం శతమధ్యాం శతావరాం సావిత్రీం జప కౌంతేయ సర్వపాప ప్రణాశినీం. రోజు ఒక 1000 చెయ్యి, కనీసం 1000 చెయ్యాలి. అది సాధ్యం కాదనుకో ఒక 100 చెయ్యి. శతమధ్యాం, అది సాధ్యం కాదనుకో శతావరాం, కాస్త తక్కువైనా పర్వాలేదు, 10 గాయత్రి అయినా చెయ్యి, ఆ దేవత అనుగ్రహం ఉంటుంది అని చెప్పి. అంటే గాయత్రి చేస్తే ఏమవుతుంది, ఎందుకు గాయత్రి చేయమంటున్నారు అని అంటే, ఇటీవల పాశ్చాత్య దేశాల ప్రభావం మన మీద పడిన తర్వాత సైన్స్ ప్రకారం పరిశోధించటం అనేటువంటిది కూడా వచ్చింది. వస్తే థియోసాఫికల్ సొసైటీలో లెడ్బీటర్ అని ఉండేవాడు. ఆయన ఒక గాయత్రి మంత్రోపాసకుడి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. మీరు గాయత్రి మంత్రోపాసకులని విన్నాను, మీరు జపం చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చోటానికి నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. మంచిది, కూర్చో అన్నాడు ఆయన. ఆయన జపం చేస్తున్నాడు. జపం చేస్తూ ఉంటే ఈయన కూర్చొని చూస్తున్నాడు. ఇతడికి కొంత విషన్ డెవలప్ అయింది. ధ్యాన మార్గంలో దర్శనానుభూతులు వచ్చినటువంటి వాడు లెడ్బీటర్. మేడం బ్లావెట్స్కి సంప్రదాయం ఆయన శిష్యుడు. అట్లానే చాలా దర్శనాలలో ఇతడి కనిపిస్తున్నది. ఆయన శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆ శబ్దములు కాంతి తరంగములుగా మారి గోపురాకారంలో సూర్యమండలం వైపు 7 వన్నెలు కలిగిన సప్తవర్ణోద్భాసితమైనటువంటి కాంతిపుంజం అది సూర్యమండలం వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా లెడ్బీటర్ కనిపించింది. అంటే ఆయన తన గ్రంథాలలో వాల్యూమ్ నెంబర్ 5 దాంట్లో దీని గురించి వివరంగా ఆయన డిస్క్రైబ్ చేశాడు. అంటే సూర్యుడి కాంతిలో సప్తవర్ణములు ఉన్నాయి మనకు తెలుసు. ఆ సప్తవర్ణములు ఎట్లా వచ్చినాయి అని అంటే ఈ శబ్దములు కాంతిగా మారినాయి. యోగశాస్త్రంలో ఒక మాట ఉంది, శబ్దం వినా నైవ కదాపి తేజ, తేజో వినా నైవ కదాపి శబ్ద. శబ్దము లేక తేజస్సు లేదు, తేజస్సు లేక శబ్దం లేదు. ఈ రెంటికి అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది అని చెప్పి యోగశాస్త్రంలో కనిపిస్తుంది. అంటే మీరు మంత్రాన్ని ఉచ్చరిస్తే దాంట్లో నుంచి ఒక కాంతి పుడుతుంది, ఎన్ ఇన్విజిబుల్ లైట్. అది మొదట్లో కంటికేం కనపడదు, కానీ కొన్నాళ్ళు చేయగా 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 3వ కన్ను కొంత వికసిస్తే అప్పుడు ఆ కాంతి పుంజముల యొక్క దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్యుక్తాం ఇందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశా శుభ్రం కపాలంగదాం
శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. గాయత్రీదేవిని మామూలుగా మనం ఒక శాంత దేవతగా, ప్రసన్న దేవతగా, అనుగ్రహాన్ని ఇచ్చే దేవతగా, దయను చూపించే దేవతగా మనం భావిస్తాము. ఏదైనా సరే శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, ఉపద్రవ శాంతి కావాలి, కష్టములు పోవాలి అంటే గాయత్రి మంత్రం చేయండి, మంచిది. కానీ శాంత దేవతకు చేతిలో ఆయుధాలు ఎందుకున్నాయండి? శ్లోకం చదువుతూ ఉంటే అమ్మవారు ధరించినటువంటి ఆయుధాలు కనిపిస్తున్నాయి కదా. శంఖం చక్రం అధార వింద ఇవ్వడం కదా, ఇవన్నీ అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు అని అంటే త్రిమూర్తులలో విష్ణుమూర్తి సత్వగుణం, బ్రహ్మ రజోగుణం, శివుడు రుద్రుడు తమోగుణం అని చెప్తాం మనం. విష్ణుమూర్తి సత్వగుణం కదా, ఆయనకు చక్రం ఎందుకు అంటే ఉండాలి, అవసరమైనప్పుడు ఉపయోగించటానికి. మామూలుగా శాంతంగానే ఉంటారు, ప్రసన్నంగానే ఉంటారు. అట్టనే గాయత్రీదేవి కూడా అవసరమైనప్పుడు ఆమె రాక్షస సంహారం కూడా చేసింది. పూర్వకల్పంలో ఆమె చైత్రుడనేటువంటి రాక్షసుణ్ణి చంపినట్టుగా పురాణ వాంగ్మయంలో కనిపిస్తుంది. గాయత్రీదేవి రాక్షస సంహారం చేసింది. మామూలుగా మనం శ్లోకం ఉన్నది, పొద్దున్న లేవంగానే చేయి చూసుకొని చదవమంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్తారు. అంటే ఏమిటి? కరాగ్రమునందు లక్ష్మీదేవి ఉంటుంది, కరమధ్యంలో సరస్వతి ఉంటుంది, కరమూలమునందు గోవిందుడు ఉంటాడు. గోవిందుడు, లక్ష్మీ, సరస్వతి వీళ్లను ఉదయం పూట పొద్దున లేవంగానే మీ చేతిలో చూసుకోండి, మీకు శుభం జరుగుతుంది అని చెప్పి. లక్ష్మీ, సరస్వతి, గోవిందుడు ఏమిటి ముగ్గురికి సంబంధం? ఒక పెద్ద ఆయన అన్నారు, ఇది ఈ శ్లోకం కొంచెం మార్చవచ్చును అన్నారు. మార్చటం అంటే ఎట్లా అని అంటే, కరాగ్రే లక్ష్మీ సరస్వతి పర్వాలేదు, చివర గోవిందుడి బదులుగా గౌరీదేవిని చేర్చుకుందాము, త్రిమూర్తుల భార్యలు అవుతారు. కరమూలేతు గోవింద అని అన్న చోట కరమూలేతు గౌరీశ్యాత్ అని మార్చుకోవచ్చును అని పెద్ద ఆయన అన్నారు అనుకోండి. అయితే వ్యాసుడి శ్లోకాన్ని మనమెవరం మార్చటానికి? ఏమిటి దాంట్లో అని అంటే, బ్రహ్మ వైవర్త పురాణంలో దీని రహస్యం ఉన్నది. పూర్వకల్పంలో గోవిందుడికి, విష్ణుమూర్తికి లక్ష్మీ సరస్వతి ఇద్దరు భార్యలు. ఈ కల్పంలో లక్ష్మీ విష్ణుమూర్తి భార్య అయింది, సరస్వతి బ్రహ్మ భార్య అయింది. మరి అప్పుడు పూర్వకల్పంలో బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయనకు భార్య లేదా అండి అని అంటే, పూర్వకల్పంలో గాయత్రి ఆయన భార్య. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్రి ఏకపదోత్తమ, ఐంద్రీ దృష్టా వశిష్ఠేన మహతా తపసాపురా. ఋగ్వేదంలో వశిష్ఠ మహర్షి దర్శించినటువంటి ఇంద్రగాయత్రి ఉన్నది. ఆ ఇంద్రగాయత్రిని ఆ రోజుల్లో ఉపదేశించేటువంటి వాళ్ళు. ఇంద్రుడి యొక్క సహస్రనామాలు ఋగ్వేదంలో అందరూ దేవతలు ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి మంత్రాలు కూడా ఉన్నాయి వేదంలో. అయితే ఇంద్రుడికి ఒక్కడికి మాత్రమే సహస్రనామములు ఉన్నాయి ఋగ్వేదంలో, ఇంకెవరికి లేవు. పరిమిత నామాలే మిగతా వాళ్లకు, ఒక ఇంద్రుడికి మాత్రం సహస్రనామాలు ఉన్నాయి. ఆయన్ను ఋగ్వేదంలో ఇంద్రుడికి ఉన్న పేర్లలో ఒకటి దేవతముడు. అంటే మనకు మామూలుగా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్లకు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు ఉన్నాయి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అట్లనే దేవ శబ్దానికి కూడా దేవా దేవుడు అంటాం మనం. దేవ, దేవతర, దేవతమ. దేవ పాజిటివ్, దేవతర కంపారిటివ్, దేవతమ సూపర్లేటివ్. ఈ దేవతమ శబ్దం వేదంలో, ఋగ్వేదంలో ఉన్నది, ఒక్క ఇంద్రుడికి మాత్రమే ఉన్నది.
ఇంద్రుడే అత్యంత ప్రాచీన దేవత. ఆ ఇంద్రుడినే తర్వాత ఈశ్వరుడు అన్నారు. ఇంద్ర ఈశ్వర అభేద సూత్రములు అని రాశారు కావ్యకంఠులు. కనుక ఇంద్రగాయత్రి ఉన్నది వేదంలో, ఋగ్వేదంలో. ఇంద్రుడే ప్రధాన దేవత. కశ్యపుని భార్య కద్రువ తన కుమారులైనటువంటి నాగరాజులు, సర్పరాజులందరూ కూడా సూర్యుని యొక్క వేడితో సగం మంది మరణించి శరీరాలు కాలిపోతే ఆమె ఎవరిని ప్రార్థించాలి? తన భర్త కశ్యపుడిని ప్రార్థించాలి. కశ్యపుడి తండ్రి మరీచి మహర్షి, ఆయన్ని ప్రార్థించాలి. ఆయన తండ్రి బ్రహ్మ, ఆయన ప్రార్థించలే. ఇంద్రుణ్ణి ప్రార్థించినట్లుగా ఉంది భారతంలో. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత కృష్ణే వసానో వసనే కరాభ్యాం పదాభ్యాం. ఇట్లా ఇంద్రుని యొక్క స్తోత్రములు ప్రాచీనమైనటువంటివి వేదంలో కనిపిస్తాయి మనకు. యో వాజినం గర్భమపాం పురాణం వైశ్వానరం వాహనం అభ్యుపైతి నమోస్తు తస్మై జగదీశ్వరాయ లోకత్రయేశాయ పురందరాయ అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి ప్రార్థించి, నరసుర సిద్ధ కింపురుష నాగ నభశ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురందర సర్వలోక సుందర శరణంబు మాటగుము దానవసూదన పాకశాసన. ఆయన వచ్చి వీళ్ళందరినీ బతికిచ్చాడు. అంటే అప్పుడు ఇంద్రుడు ప్రధాన దేవతగా ఉండేవాళ్ళు. కనుక ఇంద్రగాయత్రి ఉన్నది అని చెప్పటం కోసం ఈ కాక ఇంకోటి ఉన్నది. కృతయుగంలో కశ్యపుడి భార్యల్లో అదితి, దితి ఉన్నారు. అదితి సంతానం ఆదిత్యులు, దేవతలు. వాళ్ళు సర్వలోకాలలో సుఖాలు అనుభవిస్తున్నారు, అధికారాలు అనుభవిస్తున్నారు. దితి ఒక్కసారి వెళ్ళి ఆ కశ్యపుడిని ప్రార్థించింది, స్వామి, నా పిల్లలందరూ చాలా దుర్దశలో ఉన్నారు. అదితి కుమారులందరూ కూడా 3 లోకాలు పరిపాలిస్తున్నారు. నా పిల్లలకు కూడా పరాక్రమవంతుడు, ఇంద్రాదులను జయించగలిగినటువంటి వాడు, సర్వలోకములు పరిపాలించగలిగినటువంటి వాళ్ళు ఆయన సంతానం నాకు కావాలి అని అడిగింది. భార్య ప్రేమతో అడిగింది, కాదనలేకపోయినాడు కశ్యపుడు. ఇప్పుడు అన్నాడు ఆయన, నేను నీకు ఒక వ్రతం చెబుతాను, ఆ వ్రతం చేస్తే సత్సంతానం కలుగుతుంది అన్నది. నేను ఆగలేను, నాకు వెంటనే సంతానం కావాలి అన్నది. ఇమ్మీడియట్. ఏం చేస్తాడు? కాదనలేకపోయినాడు కశ్యపుడు. ఆమె కోరిన సమయంలో ఆమెతో క్రీడించాడు, గర్భవతం చేశాడు. అయితే ఆ సమయం సంధ్యాసమయమైంది. సంధ్యాసమయం శాస్త్ర నిషిద్ధం శృంగారానికి. సంధ్యా సమయంలో క్రీడించటం వల్ల విష్ణులోకంలో శపించబడినటువంటి జయ విజయులతో పాటుగా సంధ్యా సమయంలో క్రీడాదోష ఫలితంగా రుద్రుడి అనుచరులలో ఉన్నటువంటి భద్రానుభద్రులు అనేటువంటి వాళ్ళు కూడా ప్రవేశించారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టిన వాళ్ళలో ఈ ఇద్దరిలో 4 ఉన్నారన్నమాట. జయ విజయులే కాదు, భద్రానుభద్రులు కూడా. సరే, అయితే కశ్యపుడు ఏం చేశాడు? ఎవరన్నా తప్పు చేశారనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేశారనుకోండి, ఆ తప్పును సరిదిద్దుకోవటానికి, ఆ తప్పును పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. పూర్వకాలంలో ఆశ్రమాలలో చదువుకుంటున్న పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే వీడికి ఈ పూట 1000 గాయత్రి చేయమని చెప్పా, చేసిన దాకా అన్నం పెట్టవాకు అనేవాళ్ళు. అంటే చేస్తే ఈ పాపం పోతుంది కనుక వాడు యోగ్యుడవుతాడు అని చెప్పి. మరి కశ్యప మహర్షి ఏం చేశాడు అని అంటే, సంధ్యా సమయ సంగమ దోషంబువోవా బ్రహ్మగాయత్రంబు జపించే అని ఉన్నది భాగవతంలో, మీరు చదవండి. సంధ్యా సమయ దోషం, సంగమ దోషం పోవటానికి బ్రహ్మగాయత్రిని చేశాడు ఆయన. అంటే బ్రహ్మగాయత్రి ఉన్నదప్పుడు పూర్వకాలంలో, పూర్వయుగాలలో బ్రహ్మగాయత్రి ఉన్నది, ఇంద్రగాయత్రి ఉన్నది. విశ్వామిత్ర గాయత్రి వచ్చి
విశ్వామిత్రుడు దానివల్ల మహామహిమలెన్నో సాధించిన తర్వాత అది పాపులర్ అయిపోయి ఉపనయనాలలో విశ్వామిత్రుడు దర్శించినటువంటి సౌర గాయత్రిని ఉపదేశించడం ఆచారంలోకి వచ్చింది అని పండితుల యొక్క అభిప్రాయాలు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈ విధంగా గాయత్రీ దేవత, గాయత్రీ పరమేశ్వరి, ఈ గాయత్రి అయినా ఇవాళ మనకి ఇది ఉన్నది కాబట్టి దీన్నే చేసుకుంటున్నారు. కొంతమంది ఇంద్రగాయత్రి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకు రకరకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు ఏది ఇష్టమైనా చేయొచ్చు. కానీ గాయత్రి చేయటం అనేది తప్పదు. గాయత్రిలో విశేషం ఏమిటి అని అంటే, మామూలుగా మంత్రసిద్ధుడైనటువంటి వ్యక్తి మంత్రాన్ని ఉపదేశించాలి. కానీ ఇక్కడ గాయత్రిలో విశేషం ఏంటి అని అంటే, మంత్రసిద్ధితో సంబంధం లేదు, తండ్రే చెప్పాలి. ఇది సంప్రదాయం. అంటే తరతరాలుగా ఈ గాయత్రి మంత్రము అవ్యాహతముగా ఎక్కడా అది పోకుండా ఉండి రక్షించుకోవడం కోసం ఈ రకమైనటువంటి సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. ఆ గాయత్రి మంత్రం ఇవాళ ప్రపంచమంతా కూడా ఎందరో చేస్తున్నారు. సంధ్యావందనము, గాయత్రి వెళ్ళి కూడా వచ్చినవి కనుక ఈ గాయత్రి మంత్ర యజ్ఞములు చేస్తూ లోకశాంతి కలిగిస్తూ అందరికీ కూడా ధర్మ చైతన్యాన్ని, బ్రహ్మ చైతన్యాన్ని కలిగిస్తూ పవిత్రమైనటువంటి వాతావరణం అంతా కూడాను దేవతామయమైనటువంటి దివ్య తరంగాలతో నింపుతూ ఉన్నటువంటి ఈ గాయత్రి యజ్ఞం, ఈ యజ్ఞకర్తలు, యజ్ఞాలు చేస్తున్నటువంటి వాళ్ళు అనుకో మాట ఉన్నది, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చేసినవాడు, చేయించినవాడు, అనుమోదించినవాడు అందరికీ కూడాను ఫలితాలు వస్తాయి ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. అందరికీ గాయత్రీదేవి యొక్క దివ్యానుగ్రహం లభించిన దాకా శుభమస్తు. నారాయణ నారాయణ.